అనగానే హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీసుకురావటం కాదు, లేదా సీక్వెల్స్కు క్రేజ్ ఉంది కదా అని కాదు. కొన్ని సీక్వెల్స్ ఎలా ఉంటాయంటే కేవలం క్యారెక్టర్ను రిపీట్ చేసేందుకు సీక్వెల్ను తెరకెక్కిస్తారు. అలాంటి సీక్వెల్ డబుల్ స్మార్ట్. ఈ సీక్వెల్ కేవలం ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ పైనే డిపెండ్ అయి ఉంది. బాహుబలి సీక్వెల్ అంటే అది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది చూపించారు. F3 అంటే F2 కంటే ఎక్కువ ఫన్ ఉంటుందని ప్లాన్ చేశారు. ఇక పుష్ప, దేవర, సలార్ అన్నీ కూడా ఒక భాగంలో కథ సరిపోదని 2 భాగాలుగా తీసుకొస్తున్నారు. కానీ ఒక డీజే టిల్లు, ఒక ఇస్మార్ట్ శంకర్ కేవలం క్యారెక్టర్ ను బేస్ చేసుకుని వస్తోన్న సీక్వెల్స్. టిల్లు స్క్వేర్ కు అయినా, ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోన్న డబుల్ స్మార్ట్ కు అయినా హీరో క్యారెక్టరైజేషన్ కీలకం. వారి క్యారెక్టర్లు క్లిక్ అయితేనే కాసులు ఉంటాయి. ఆల్రెడీ టిల్లు తన మ్యాజిక్ ను రిపీట్ చేశాడు. 100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టాడు. ఇప్పుడు డబుల్ స్మార్ట్ తో ఇస్మార్ట్ శంకర్ తిరిగొస్తున్నాడు. బాహుబలి సీక్వెల్ అంటే అది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది చూపించారు. F3 అంటే F2 కంటే ఎక్కువ ఫన్ ఉంటుందని ప్లాన్ చేశారు. ఇక పుష్ప, దేవర, సలార్ అన్నీ కూడా ఒక భాగంలో కథ సరిపోదని 2 భాగాలుగా తీసుకొస్తున్నారు. కానీ ఒక డీజే టిల్లు, ఒక ఇస్మార్ట్ శంకర్ కేవలం క్యారెక్టర్ ను బేస్ చేసుకుని వస్తోన్న సీక్వెల్స్. టిల్లు స్క్వేర్ కు అయినా, ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోన్న డబుల్ స్మార్ట్ కు అయినా హీరో క్యారెక్టరైజేషన్ కీలకం. వారి క్యారెక్టర్లు క్లిక్ అయితేనే కాసులు ఉంటాయి. ఆల్రెడీ టిల్లు తన మ్యాజిక్ ను రిపీట్ చేశాడు. 100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టాడు. ఇప్పుడు డబుల్ స్మార్ట్ తో ఇస్మార్ట్ శంకర్ తిరిగొస్తున్నాడు.